పడ్డారా? మళ్ళీ అందరు కలిసి అల్లు అర్జున్ మీద పడ్డారా? మీరు పడతారు నాకు తెలుసు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక ఇంటర్వ్యూ 42 రూల్స్ గురించి ఒక ఇంటర్వ్యూ అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది, ప్రచారం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో నెగిటివ్ పాయింట్స్ దొరికే కదా అని చెప్పి అల్లు అర్జున్ మీద అందరు కలిసి మళ్ళీ అల్లు అర్జున్ మీద పడ్డారు నెగిటివ్గా. అసలు కొంచెమన్నా లాజికల్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుద్ది. హీరో అన్నాక రూల్స్ పెట్టడా? హీరో అన్నాక రూల్స్ పెట్టడా చెప్పండి? అది పెట్టాడా లేదా అనేది మనకు తెలియదు. సరే పెట్టాడని అనుకుందాం. అల్లు అర్జున్ ఏమన్నా సామాన్యమైన హీరోనా? సాదా సీదా హీరోనా? పాన్ ఇండియా నెంబర్ 1 సూపర్ స్టార్ అని చెప్పుకునే ప్రభాస్కి పోటీ ఇచ్చే హీరో అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్తో షూటింగ్ అంటే ఆ మాత్రం రూల్స్ ఉండవా? దీంట్లో ఏముంది నెగిటివ్ చేయడానికి? నాకు అర్థం కాదా. ట్రోల్ చేయడానికి, నెగిటివ్ చేయడానికైనా బుద్ధి జ్ఞానం వాడరా ఎవరు? నాకు అర్థం కాగలుగుతాను. ఒక మనిషిని ఎందుకు ఇంత హెడ్ చేస్తారో నాకు అర్థం కావట్లా. ఒక మనిషిని ఎందుకు ఇంత హెడ్ చేస్తున్నారు? చూడండి, అల్లు అర్జున్ మీరు ఎంత హెడ్ చేస్తే అంత ఎదుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అల్లు అర్జున్ ఏం పీకలేరు. అర్థమైందా? కొంచెం ఆలోచించండి మాట్లాడేటప్పుడు, ట్రోల్ చేసేటప్పుడు. జై హింద్.